ఫ్రెండ్స్, భాగవతంలో ఆ శ్రీహరి హిరణ్యాక్షకుడి యుద్ధపు సన్నివేశపు మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అవునురా నీచుడా, నేను వరాహాన్నే, వన్యమృగాన్నే. ఒరేయ్ కుక్క, కాలికి బుద్ధి చెప్పక కుదురుగా అలాగే నిలబడగలిగితే నీ డొక్కజించి డోలు వాయిస్తాను. నీకు పౌరుషమున్నచో యుద్ధము చేయి, నీ కోరిక తీరుతుంది. నిన్ను నీవు పొగుడుకోవటం కాదురా, ఆత్మస్థుతులెందుకురా నీకు? పౌరుషవంతుడంటూ ప్రగల్భాలు పలకకు, మగిటిమి కలవాడు అంటావు, సాటిలేని మేటి యోధుడినంటావు. చూస్తూ ఉండు, నీ బలము ఆయుష్ అన్నీ నా చేతిలో ఎలా హరించుకుపోగలవో. కమలాక్షకుడి ఆక్షేపణలు హిరణ్యాక్షకుడిలో కోపాన్ని కలిగించాయి. కోపావేశంతో కన్నుల అంచులు నిప్పులు వెలిగెక్కాయి. రివ్వురివ్వున గదను త్రిప్పుతూ శ్రీహరి వైపు లంఘించి ఆయనను కోపంతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బను ఏమాత్రం లక్ష్యపెట్టని హరి వాడి గదను లాక్కొని పుల్లను విరిచినట్లుగా విరిచిపారేశాడు. అలా ఆ రాక్షసుడు మరలా ఇంకొక గదను చేతబూని మరి ఒక దెబ్బ వేయ ప్రయత్నించగా విష్ణుమూర్తి దానిని తన చేతిలోకి ఒడుపుగా లాక్కొని హిరణ్యాక్షకుడి వచ్చే స్థలం అదురున్నట్లు ఇంకొక దెబ్బ కొట్టాడు. దిమ్మ తిరిగి సొమ్మసిల్లిన హిరణ్యాక్షకుడు వెంటనే తెప్పరిల్లి హరిని తిరుగు దెబ్బ తీశాడు. ఎదురెదురుగా రెండు సముద్రాలు ఉత్తుంగ తరంగాలతో అంతెత్తున లేచి ఒకదానికొకటి ఢీకున్నట్లుగా మత్తగజాలు రెండు తమ తమ తొండాలు సాచి తగులుకుంటూ పోరాడుతున్నట్లుగా పొగరుబట్టిన రెండు గిత్తలు ఒకదానికొకటి కుమ్ముకుంటూ పొర్లుకుంటూ పోట్లాడుకుంటున్నట్లుగా ఇలా ఒకరినొకరు జయించాలనే గట్టి పట్టుదలతో ఢీకొడుతూ రాకొట్టుతూ ఒకరినొకరు ఈసడించుకుంటూ సాగుతున్న ఆ యుద్ధాన్ని చూసి బ్రహ్మదేవుడు శ్రీహరి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. ఏమిటి స్వామి నీ లీల? ఆ దుష్టుడితో యుద్ధమునకు ఆటలాగా భావిస్తున్నావెందుకు? వాడు దెబ్బలు కొట్టడమేమిటి? నీవు కాచుకోవడమేమిటి? ఒక అల్పుడికి నీతో యుద్ధక్రీడను అనుగ్రహిస్తున్నావా? వీడినిక ఉపేక్షించకు తండ్రి, వీనిని వెంటనే పోకాచ్చు, భూదేవికి శుభములు చేకూర్చు అని బ్రహ్మదేవుడు పలికిన పలుకులు విన్న గోవిందుడు ఆ అసురుడికి అభిముఖంగా నిలబడి తలబడ్డాడు. ఇలా మాయామానుస విగ్రహుడి మీద కోట్లాది మాయలు ప్రయోగించాడు ఆ రాక్షసుడు. అవి అన్నీ నిష్ప్రయోజనమైపోయాయి. ఎదురుగా నిలబడ్డ పుండరీకాక్షుడు రాక్షసుని చంప చెల్లుమనిపించాడు. ఒక్క చరుపుకే గిరగిర తిరిగి కళ్ళు తేలవేస్తూ తూలి నేల మీద పడ్డాడు. అప్పుడు ఆ రాక్షసుడికి స్వామి రూపం భయంకరంగా కనిపించింది. మెడ మీద వ్రేలాడే జూలుతో, దుండగులు గుండెలు బద్దలు కొట్టే కోరలతో, వాడి గిట్టలతో వరాహస్వామి రూపం భయంకరంగా కనపడసాగింది. మరలా ఇంకొక వజ్ర కఠోరమైన దెబ్బ కొట్టాడు స్వామి. రెండవ దెబ్బకు గుడ్లు తేలవేసి బుడబుడమని నెత్తురు కక్కుకుంటూ ప్రాణాలు వదిలాడు హిరణ్యాక్షకుడు. ఇలా స్వామితో యుద్ధ క్రీడలాడి ఆయన ముఖాన్నే చూస్తూ ఆయన చేతిలో ప్రాణాలు విడిచిన దైత్య వల్లభుడెంత అదృష్టవంతుడో కదా.